మోదుగుంట గ్రామ సర్పంచ్ కట్టా జానకి రామయ్య, ఎంపీటీసీ దండుబోయిన వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఏపూరి సత్యనారాయణలతో పాటు 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కొట్టు సత్యనారాయణ చీడ పురుగుల్లా పట్టారని విమర్శించారు. మన పంటని పురుగుల నుంచి ఎలా నివారించుకుంటామో అదేవిధంగా ప్రజలు తమ ఓటుతో వీరిని నివారించాలని పిలుపునిచ్చారు. ఇంకా నేను పడుకుంటాను ఏ టాబ్లెట్ అని తీసుకుని, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఇచ్చేయి, నువ్వు వచ్చేయి, నేను చూసుకుంటానని నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి తోటగోపి. మేమంతా అన్నదమ్ములే ఉన్నాం. మా ఎలక్షన్ చేస్తే ఎదరోడు సింహస్వప్నం, మేము ముగ్గురం చేస్తే తోటగోపి, బొలిశెట్టి సీను, పైపోయిన రఘు అంటే త్రైమ్ అంటే ముగ్గురికి ఇప్పుడున్న కొట్టు సత్యనారాయణ కూడా ప్యాంట్ తడిసిపోయింది వరకు కాదు. ఇప్పుడు మరి వయసు పెరిగింది కాబట్టి ఆడికి సరైన యాక్చువల్గా కొంచెం ఆరోగ్యం ఈ మధ్యన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ నేను నెగ్గేటప్పటికి ఫస్ట్ మీటింగ్ ఆడితోనే మీ ఊళ్ళో పెట్టిస్తారని కూడా మీ ప్రమాణం చేస్తాను. ఎందుకంటే ఈరోజు మాటకి మాట సాయం, మనిషికి మనిషి సాయం. వయసు అయిపోయేటప్పటికి మాకు కూడా బాధ కలిగింది. ఆడు మాకంటే యాక్టివ్గా ఉండాలని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నా సమకాలికుడు, నా తమ్ముళ్ళు అంటాడు. యాక్చువల్గా నాకు అన్నదమ్ములు లేరు, మేమంతా అన్నదమ్ములే ఉన్నాం ముగ్గురు. అలాంటిది ఏంటంటే పరిస్థితులు రీత్యా వ్యాపారాలు దెబ్బతిని, లేకపోతే ఆరోగ్యం దెబ్బతినో, లేదా పార్టీల గురించో కొంత ఎడబాటు వచ్చినప్పుడు కూడా మా ఆఖరి సమయం వచ్చేటప్పుడు మేము అంతా కలిసి ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. రాజకీయం కంటే కూడా మా బంధుత్వాన్ని, మా స్నేహాన్ని మళ్ళీ ఆ రాజకీయం ద్వారా నిలబెట్టిన భగవంతుడు నేను కృతజ్ఞత చెప్తున్నాను. మేము అది చూసాం, అంతేగాని మానవత్వం చూసాం, మనిషిలో స్నేహం చూసాం, కష్టం చూసాం, కన్నీళ్ళు చూసాం, పేదవాడు పడి బాధ చూసాం. తెలిసిన వ్యక్తులు మేము. మనిషి వెళ్తే మాట్లాడరు, మనిషి వెళ్తే పెద్ద చూపులు చూస్తాడు.